పూరితాలు అప్పుడే మొదలైనయట ఏడాదిలోని. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నుతున్నారట. సజ్జల గారి మీద కూడా అన్యాయమైన కేసులు బనాయిస్తున్నారట. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయన చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఫారెన్ వెళ్దాం అనుకుంటే విదేశాలకి లుకౌట్ నోటీసులు ఇచ్చి ఆయన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారట కొడాలి నాని గారిని. ఓకే, వర్మ గారు ప్యానెల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న ప్రేక్షకులకు, మీకు అందరికీ నమస్కారం. మా కనకారావు బాధ చూస్తే గుడ్డు తరుక్కుపోతుంది, బరువెక్కిపోయింది. మేము కూడా వలవలా ఎడవాలని ఒకటి చెబుతాను, చేసిన కర్మ ఎక్కడికి పోదు. నీ నోటి తోల గుర్తుపెట్టుకో, నీ నోటి తోల. నీ భాషలో చెప్పాలంటే నీ అమ్మమ్మ కూడా నీకు ఇచ్చిన నాలుగు చూసావా, దాని తోల ఎదవా. నిన్ను ఎక్కడో లాక్కొచ్చి కూర్చోబెట్టుకురా, ఎక్కడన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టుకురా. గుర్తుపెట్టుకో, ఏం భాష మాట్లాడావు, ఏం మాటలు మాట్లాడావు. ఒళ్ళు బలిసి అహం తల తన్ని ఏ భాష మనిషి అని కూడా మాటలు మాట్లాడావా. నీకు ఈరోజు అనారోగ్యం వచ్చిందా? ఆ రోజు అచ్చెన్నాయుడికి ఆపరేషన్ చేసుకున్నదా? ఏ ఆపరేషన్? ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే 1000 కిలోమీటర్లు కార్లు తీసుకొస్తారా? గోడ దిగ్గులు అరెస్ట్ చేస్తారా? అంత కర్మే వచ్చింది ఏంటి? మీరు కక్ష సాధింపు చేయలేదా? లిస్టు చదివించరా? చంద్రబాబు నాయుడు మీద 17 కేసులు పెట్టారు, నారా లోకేష్ మీద 17 కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్ మీద 2 కేసులు పెట్టారు, రామచంద్ర యాదవ్ మీ పెద్దిరెడ్డిని దగ్గరించినందుకు 27 కేసులు పెట్టారు, జనసేన కార్యకర్తల మీద 205 కేసులు పెట్టారు, టీడీపీ కార్యకర్తల మీద 2560 కేసులు పెట్టారు. అందులో 2350 మంది అరెస్ట్ చేశారు కార్యకర్తలను. బీజేపీ వాళ్ళ మీద 73 కేసులు పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళ మీద 29 కేసులు పెట్టారు. టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుల మీద దగ్గర 590 కేసులు పెట్టారు, అందులో 120 మంది అరెస్ట్ చేశారు. ఏంది మీరు సుత్తపూసల్లాగా మాట్లాడుతున్నా, కక్ష కట్టావు. తాడేపల్లి కాదు, మీ ఓటు చెప్తున్నాడు కదా, దేశం దాటిపోయినా తీసుకొచ్చి గొడ్డలెప్ప కూర్చోబెడతారు. గొడ్డలెప్ప తీసి, ఎందుకంటే మీ ఓటు గొడ్డలెప్ప తీసి బాగా అలవాటు అయిపోతుంది. ఈ మధ్య మాట్లాడుతున్నాడు కదా, నేరం చేసుకుంటే నేరం రుజువవుతుంది అనుకుంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, మీ వాళ్ళు వెళ్తే బెయిల్స్కి. ఇందులో ఇవాళ కూడా చెప్పింది కదా సుప్రీంకోర్టు, మీ రాజ్ కసిరెడ్డి విషయంలో ఇంకోటి ఎవడో సజ్జల భార్గవరెడ్డి ఎవడో ఉన్నాడు, వాడి కేసులో రాజకీయాలు ఇందులో పనిచేయవు. ఇది రాజకీయ కారణాలతో పెట్టి కేసులు అంటే ఇక్కడ మేము ఒప్పుకోం, ప్రాథమిక సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి. అసలు నీలాంటి వాడికి బెయిల్ ఇవ్వటం అనేది చాలా రాంగ్ ఇది అవుతుందని చెప్పి సజ్జల భార్గవరెడ్డి తీవ్రంగా మందించింది సుప్రీంకోర్టు. నీలాంటి వాడికి బెయిల్ ఒక్క నిమిషం అండి, కనకరావు గారు